జానులిరి గత 2 రోజులుగా ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది. కారణం 2 రోజుల క్రితం ఈమె చనిపోతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంతో ఫ్యాన్స్ సైతం కంగారు పడ్డారు. ఇక మరుసటి రోజు తాను మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ ఇంకో వీడియో రిలీజ్ చేసింది. పైగా సింగర్ దిలీప్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఒక ఫోటో విడుదల చేసి మళ్లీ డిలీట్ చేయడంతో పలు రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ సింగర్ దిలీప్ స్పందిస్తూ జాను నేను ప్రేమించుకున్నాము, మా ఇరువురి కుటుంబాలు మా పెళ్లికి అంగీకరించాయి, ఇక మీరు ఎటువంటి కామెంట్స్ చేసినా మాకు అభ్యంతరం లేదు అంటూ తెలిపారు. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లికి సిద్ధం అయిపోయారు అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్న ఈమె మొదటి భర్త ఎవరు, ఎందుకు విడిపోయారు అనే విషయం మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఈమె మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. డాన్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఒక డాన్స్ మాస్టర్ దగ్గర చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంది. అప్పట్లో రాజకీయ సభలో కూడా ఫోక్ డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేది. ఇదే క్రమంలో టోనీ కిక్ అనే మరో డాన్సర్ తో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం కూడా చేసుకుంది. బెల్లంపల్లికి చెందిన టోనీని ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరు కలిసి ఫోక్ పాటలకు డాన్స్ బాగా చేసేవారు. కాలక్రమేణా వీరి బంధానికి గుర్తుగా ఒక కొడుకు కూడా పుట్టారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక భర్త నుంచి వేరుపడిన తర్వాత జాను ఫోక్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసింది. మరొక వైపు టోనీ కూడా ఫోక్ సాంగ్స్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం టీవీ షోస్ కూడా చేస్తున్నారు. ఇక జాను ఒకవైపు కొడుకుని పోషిస్తూ మరొక వైపు తన వృత్తిని కొనసాగిస్తుంది. ఫోక్ సాంగ్స్ తో అదరగొట్టడమే కాకుండా బుల్లితెరపై D18 డాన్స్ షోలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. డి షోలో జాను డాన్స్ చేసిందంటే ఆ వీడియోకి మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చేవి. అంతేకాకుండా అదే జోస్తో టైటిల్ కూడా గెలుచుకుంది. ఇక కొడుకుతో ఒంటరిగా ఉంటున్న ఈమె దిలీప్ అనే ఫోక్ సింగర్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి అనేక పాటలు కూడా పాడారు. ఇదే క్రమంలో ప్రేమలో పడడంతో ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. ఇక కొడుకుతో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్న జానులిరి ఎప్పుడు పెళ్లి పెట్టలేకపోతుందో చూడాలి.